కొండవీటి వాగు మంగళగిరి నియోజకవర్గం పాలిట దుఃఖదాయినిగా తయారైంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, సీఎంలు మారుతున్నారు, కానీ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. తాడికొండ ఎగువ ప్రాంతం కొండవీటి కొండల నుండి ప్రవహించే ఈ వాగు అమరావతి, తాడికొండ, మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి మండలాలకు చెందిన వ్యవసాయ భూములను ముంచెత్తుతుంది. సీతానగరం వద్ద కృష్ణానదిలో కలిసే ఈ వాగు చేస్తున్న నష్టాన్ని దశాబ్దాలుగా అరికట్టలేక పాలకులు, అధికారులు జుట్టు పీక్కుంటున్నారు. వివిధ పథకాలు, ప్రణాళికల నేపథ్యంలో ఇప్పటికే ఈ వాగు సమస్యపై కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. కాంట్రాక్టర్లు హ్యాపీగా ఉండడం మినహా ఈ పనుల వల్ల రైతాంగానికి ఒరిగిందేమీ లేదు. మేము అధికారంలోకొస్తే ఇరగదీస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, టీడీపీ నేతలు గతంలో ప్రకటించేవారు. పాలకపక్షంగా ఆ పార్టీలు అవతరించిన సమస్యను మాత్రం పరిష్కరించలేకపోయారు. తాజాగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వాగు నీరు పొలాలపైకి విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో నీరుకొండ, కొరగల్లు గ్రామాలకు చెందిన వందలాది ఎకరాల పొలాలను గురువారం టీడీపీ మంగళగిరి ఇన్ఛార్జ్ పోతినేని శ్రీనివాసరావు, రూరల్ పార్టీ అధ్యక్షుడు ఆరుద్ర అంకవరప్రసాద్ పరిశీలించారు. వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఈ కొండవీటి వాగు వలన కొరగల్లు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ ఇలా 4-5 గ్రామాల మంగళగిరి నియోజకవర్గంలో ఏ చిన్న వర్షానికి కూడా కొండవీటి వాగుని కంప్లీట్ చేయకపోవడం వలన, లేదంటే బాగు చేయకపోవడం వలన, తూటికాడ కానివ్వండి, అడ్డం ఉన్న కట్టలు కానీ బాగు చేయకపోవడం వల్ల కానీ చిన్న చిన్న వానలకు కూడా ఫ్లడ్ వచ్చేసి ఇక్కడ రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. ప్రతి సంవత్సరం జరుగుతున్నప్పటికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎవరు కూడా దీని మీద ఇంతవరకు కనీసం బాగు చేద్దామని ఊహ గాని చర్య గాని తీసుకుపోవటం ఇక్కడ రైతులను తీవ్ర దిగ్భ్రాంతి గురిచేస్తుంది. ఈ రోజు మీరు చూస్తున్నారు, ఈ ఫ్లడ్ వలన పత్తి, మినప, అలాగే మిర్చి, వరిచేలు, అలాగే మన పెనమాక ఏరియాలో వచ్చేసరికి ఉల్లి, మిగతా చోట్ల అనేక రకాల పంటల వాళ్ళు పూర్తిగా నాశనం అయినాయి. ఇంతకుముందు వచ్చినటువంటి జల్ తుఫాన్ కానివ్వండి, లైలా తుఫాన్ కానివ్వండి, దానివల్ల కూడా రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోయి ఉన్నారు. ఇంతవరకు వాళ్ళకి నష్టపరిహారం అందజేసిన దాఖలాలు లేవు. అదేమంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్లో ఉండి వేస్తామని చెప్పి లోగట్ చెప్పి ఉన్నారు. కానీ ఈ రోజు వరకు వారికి ఎక్కడ కూడా రూపాయి నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు కనిపించట్లేదు. ఇకనైనా ఈ ప్రభుత్వం స్పందించి వెంటనే కానివ్వండి, ఎండీఆర్ కానివ్వండి, అలాగే ఇతరత్ర అగ్రికల్చర్ ఆఫీస్ అందరూ కూడా ఈ వ్యవసాయదారులు ఈ పొలాలని సందర్శించి వీళ్ళకి ఈసారైనా గట్టిగా నష్టపరిహారం అందేటట్టు కనీసం చర్యలు కనుక్కోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే ఆఫీసర్స్ ని తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము. అలాగే భవిష్యత్తులో దీనికి ఒక పరిష్కారం తీసుకొచ్చి కనీసం రైతులు ప్రతి ఏటా ఇన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు, దీన్ని అరికట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి పంట నష్టపోయినటువంటి రైతులకి ఏ విధమైనటువంటి సహాయాన్ని అందించాలనేది కూడా అంచనాలు లేకుండా ఊరికే రాజకీయ నాయకుల్లాగా వచ్చి వాటర్ను చూసి వెళ్ళిపోవడం జరిగింది. ఇంతకు ముందులే వచ్చి వెళ్ళారని తెలిసింది. మేము ఇది పదే ప్రతి సంవత్సరం కూడా కొండవీటి వాగు ఇలా ముంపుకు గురి కావడం పదే తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మరి సాక్షాత్తు మరి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ మరి రాజశేఖర రెడ్డి గారు మంగళగిరిలో మరి హామీ కూడా ఇవ్వడం జరిగింది. కొండవీటి వాగు మళ్లీ మేము అధికారంలోకి వస్తే కొండవీటి వాగు శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పడం, మరి తాడికొండ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉన్న మరి మంత్రివర్యులుగా ఉన్న డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఎక్కడో సత్తెనపల్లి దగ్గర దీనికి సంబంధించి పిరంగపురం దగ్గర పైలాన్ ఓపెన్ చేసి ఓపెనింగ్లు చేసుకొని వెళ్ళడం జరిగింది. కానీ మరి దీనికి సంబంధించిన చర్యలు కానీ, తూటుకాళ్లు కానీ ఈ రోజు ఈ రైతాంగాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. మరి ఇక్కడ శాసనసభ్యురాలైతే మరి రాష్ట్రపతిని ఢిల్లీలో తిరగడం కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలని వాటి మీద దృష్టి పెట్టి మనకు మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి రైతాంగానికి సంబంధించి ఉన్నటువంటి ప్రధానమైన సమస్య కొండవీటి వాగుని ఈసంతా కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లుద్దని చెప్పి ఈ సందర్భంగా